గొప్ప మనుషులు కలుసుకుంటే సభకు నమస్కారం. మిత్రులారా, ఆకలి కేకలు ఒక చోట, అన్నపు రాసులు మరో చోట, అనుభవం ఒక చోట, అధికార బందీ మరో చోట అన్న కాళోజీని జ్ఞాపకం చేసుకుంది. మీసాలతోటి ఎదుగుతూ తన జీవితం అంతా తెలంగాణ కోసమే బ్రహ్మచారిగా కొనసాగుతూ ఓ ప్రజాస్వామిక మేధావి మేమందరూ గౌరవించి జయశంకర్ స్వామిని జ్ఞాపకం చేసుకుంటూ కోస్తా ఆత్మగౌరవ పరిరక్షణ సమితి పేరిట విజయవాడ నుంచి మీ ముందు మాట్లాడాలి. మీ పోరాటానికి మీ వ్యతిరేకం కాదు, మీ ఆకాంక్షలకు మీ వ్యతిరేకం కాదు, మీ జీవన విధానానికి మీ వ్యతిరేకం కాదు, మీ భాషకి మీ వ్యతిరేకం కాదు, మీ యాసకి మీ వ్యతిరేకం కాదు. మేము మీరు అన్నట్టుగానే మీరు చెప్పినట్టుగానే సామ్రాజ్యవాది, దోపిడీదారు, దొంగలు అని అనుకుంటే అలాగే అనుకుందాం, అలాగే మాట్లాడుకుందాం. అలా మాట్లాడుకునేటప్పుడు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి మా కోస్తా జిల్లా నుంచి ఓ చంద్ర రాజేశ్వరరావు, ఓ పుచ్చలపల్లి సుందరయ్య ఇక్కడ నాయకత్వం వహించి పోరాటం చేసిన వాళ్ళు మా కోస్తావాడు. శ్రీకాకుళం సాయుధ రైతాంగ పోరాటానికి మీ ముందు కూడా ఇప్పుడు నడుస్తున్న ఉద్యమానికి ఓ కొండపల్లి సీతారామయ్య, ఓ కేజీ సత్యమూర్తి నాయకత్వం ఇచ్చిన వాడు మా కోస్తావాడు, మా విజయవాడ. దయచేసి మీరు లగటపాటి రాజగోపాల్, దేవిని గుమ్మాని గారి నాయకులు అనద్దండి. నాయకులు ప్రజలను చూస్తారు, ప్రజల నుంచి పుడతారు. మా మిత్రుడు చెప్పినట్టుగానే రెండు ప్రాంతాలకి చెందిన వాడు. ఈ తర్వాత చూద్దాం సంగతి. అలా అనుకునేటప్పుడు డిసెంబర్ 9 తర్వాత కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటన చేసింది. ఆ ప్రకటనని విని మా విజయవాడ బందర్ రోడ్డులో ఓ పక్కన లాంటి రాజగోపాల్, మరో పక్కన దేవిని ఉమా, ఒకడు తెలుగుదేశం వాడు, ఒకడు కాంగ్రెస్ వాడు. వీడు ఎన్నికల్లోకి వెళ్ళేటప్పుడు నువ్వు నాకు ఓటే, నీ గ్రామంలో నీ సమస్యలు, నీ బాధలు, నీ కన్నీరు, నీ ప్రతి సమస్యను తీరుస్తానని ఎప్పటికి వాడు వాగ్దానం చేస్తాడు. ఒక తీవ్రమైన సమస్య, ఒక ప్రజా ఆకాంక్ష సమస్య, ఓ ప్రజాస్వామిక సమస్య, ఒక ప్రకటన అక్కడేం జరగలేదు. వస్తే ఇద్దరు బందర్ రోడ్డు మీద ఆ పక్కన ఒకడు, ఈ పక్కన ఒకడు, ఇద్దరు ఒకటై మళ్ళీ ప్రజల్ని మోసం చేస్తున్నారు.